అధ్యక్ష, ప్రశ్న అడిగే ముందు అధ్యక్ష, ఒక ప్రజాస్వామ్యవాదిగా ఇప్పుడు శాసనసభలో జరిగినటువంటి తీరుకి చాలా బాధపడుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష వినండి అధ్యక్ష. అధ్యక్ష ఎక్స్ప్రెస్ మేము లేనప్పుడు మాట్లాడించారు శాసనసభలో. అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష వినండమ్మా, మీరు తెలుసుకుంటే మీకు నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ తెలుసుకోండి. మీకు నాలెడ్జ్ లేదు మాట్లాడతాను. అధ్యక్ష అధ్యక్ష తమరు శాసన సభాపతి అధ్యక్ష, మీకు సర్వ హక్కులు ఉంటాయి, ఎవరు కాదనలేవు. ఇంతవరకు ప్రశ్నోత్తరాల సమయం పక్కన పెట్టి మాట్లాడించినటువంటి తీరు అధ్యక్ష, నేను చెప్తున్నానని కాదు, మీరు నేను కొత్త అవ్వచ్చు, గవర్నమెంట్లు మారచ్చు, శాసనసభ శాశ్వతం, అధికారులు శాశ్వతం. ఎప్పుడైనా సరే శాసనసభ ప్రశ్నోత్తరాలు పక్కన పెట్టి ఒక ఇష్యూ మీద మాట్లాడించారంటే అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ప్రజా సమస్య మీదే తప్ప ఒక వ్యక్తితో ఒక ప్రతిపక్ష నాయకుడికి తిట్టించడం చాలా బాధ అధ్యక్ష. నెంబర్ 1. నెంబర్ 2 అధ్యక్ష, నెంబర్ 2 అధ్యక్ష, నెంబర్ 2 అధ్యక్ష, అధ్యక్ష నెంబర్ 2 నాయుడు గారు, అచ్చెన్నాయుడు, మీరు కమ్ టు యువర్ క్వశ్చన్ ప్లీజ్. మీ ప్రశ్నకి మీరు రావాలి, అధ్యక్ష. వస్తారు అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు శాసనసభ ఆగండి ఆయన, ప్లీజ్ ప్లీజ్. శాసనసభ సాంప్రదాయాలు, శాసనసభ కన్వెన్షన్స్, శాసనసభ సాంప్రదాయాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద మాట్లాడుకోవడానికి ఒక రోజు నేను టైం ఇస్తాను, మాట్లాడుకుందాం. అది మాట్లాడదాం. ఇప్పుడు క్వశ్చన్ ఇక్కడ ప్రతిపక్ష నాయకుడి గురించి, మా గురించి ఇవన్నీ చెప్పారు అధ్యక్ష. మీరు ఆ స్థానంలో ఉండి వన్ సైడ్గా మా గురించి, మా నాయకుడి గురించి, పార్టీ గురించి మాట్లాడడం నేను బాధ అనిపిస్తుంది అధ్యక్ష. మీ ద్వారా ఓకే, మీరే అన్నారు అధ్యక్ష, మీరే అన్నారు అధ్యక్ష, తమరే అన్నారు. ఇప్పుడు ఏది ఏమైనా సరే అధ్యక్ష, తమరే అన్నారు, తమరు మాటలు అధ్యక్ష, తమరే అన్నారు. గత శాసనసభ ఎలా జరిగింది చాలా కామెంట్లు చేసి దాని జోలికి పోవట్లేదు. ప్రశ్నకు వస్తాను నేను అధ్యక్ష. మీ ద్వారా అధ్యక్ష, గౌరవ శాసనసభ వ్యవహారాల మంత్రి గారికి ఒక చిన్న సూచన. ఇది మనందరం చెప్పండి, ఇక్కడ ఉన్నాం అధ్యక్ష. మీరు ప్రశ్నిస్తారా వేయరా? మీకు ఇచ్చిన ఆపర్చునిటీని వినియోగించుకోండి, మీరు క్వశ్చన్ వేయండి. ప్లీజ్ ప్లీజ్. రాంబాబు గారు కూర్చోండి, మీరు చెప్పండి, మీ క్వశ్చన్ వేయండి సార్, మీరు క్వశ్చన్ వేయండి. వచ్చినాడు సరే అధ్యక్ష. మరి అంతే, మరి ఆయన ఆపర్చునిటీ. అధ్యక్ష, గౌరవనీయులైనటువంటి మంత్రి గారి సమాధానంలో సన్నబియ్యం ఇస్తామని చెప్పి మేము ఎక్కడ కూడా చెప్పలేదు, సన్నబియ్యం ఇవ్వటం లేదని చెప్పి ఈ నాని గారికి మంత్రిగా ఉన్నారు కానీ అసలు అర్థం మీరే అసలు ఇంతగా డిస్టర్బ్ చేస్తే కానీ మేము చేసామంటే ఒక అర్థం ఉంది. మీరు మంత్రులు, నీ అనుకున్న నాని చేసి పర్లేదు, మంత్రులే డిస్టర్బ్ చేస్తుంటే ఎలాగండి? చెప్పండి అధ్యక్ష. మినిస్టర్ గారు ప్లీజ్. గౌరవనీయులైనటువంటి పౌర సరఫరాల శాఖ మంత్రి గారు మేము సన్నబియ్యం ఇస్తామని చెప్పి ఎక్కడా కూడా చెప్పలేదు, మేము ఆ మాటే అనలేదు, అందుకే ఇవ్వటం లేదని చెప్పి సమాధానం చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నాయకుడు గారు రాష్ట్రం అంతా తిరిగేటప్పుడు మేము అధికారంలోకి వస్తే సన్నబియ్యం ఇస్తామని చెప్పి కొన్ని వందల సభల్లో చెప్పిన విషయం నేను ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నాను. ఒకవేళ నేను చేసింది తప్పు అయితే నా దగ్గర వీడియో ఉంది అధ్యక్ష, మీరు అవకాశం ఇస్తే చూపిస్తాను. నెంబర్ 1 అధ్యక్ష. రెండవది, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష, పోనీ ప్రతిపక్షంలో చెప్పడం ఒక ఎత్తు, ఎన్నికల ప్రచారంలో చెప్పడం ఒక ఎత్తు, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు పౌర సరఫరాల శాఖ మీద రివ్యూ జరిగేటప్పుడు సన్నబియ్యం సెప్టెంబర్ 1 నుంచి శ్రీకాకుళం జిల్లాలో ఒక పైలట్ ప్రాజెక్టుగా ఇవ్వండి అని చెప్పి
ఆదేశించినటువంటి విషయం కూడా నేను మీకు ఇమ్మంటే అందజేస్తాను, అది కూడా చూడండి అధ్యక్ష. అయితే సన్న బియ్యం ఇస్తామని చెప్పి సన్న బియ్యం గురించి సంచులు కూడా ముద్రించారు అధ్యక్ష. అది మేము ముద్రించలేదు, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే సెప్టెంబర్ 1 నుంచి శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా సన్న బియ్యం వాలంటీర్ల ద్వారా ఇంటింటికి ఇస్తామని చెప్పారు అధ్యక్ష. తర్వాత మంత్రి గారు ఒకరోజు సమావేశం పెట్టి సన్న బియ్యం ఇవ్వటం లేదు, సన్న బియ్యంకు బదులుగా నాణ్యమైనటువంటి బియ్యం ఇస్తామని చెప్పి పాత్రికేయుల సమావేశంలో చెప్పడం, శ్రీకాకుళం జిల్లాలో అది అమలు చేశారు అధ్యక్ష. నేను 2-3 ప్రశ్నలు మంత్రి గారికి అడుగుతున్నాను అధ్యక్ష. మీరు ఇచ్చిన మాట ఎందుకు తప్పారు? మడం తిప్పరు, నేను ఇచ్చిన మాట 100కి 100 జరగాలి అని ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ అనునిత్యం చెప్తున్నారు, ప్రతిరోజు కూడా మాట్లాడుతున్నారు. మీరు ఇచ్చినటువంటి మాట సన్న బియ్యం ప్రజానీకానికి ప్రతి తెల్ల రేషన్ కార్డుకి ఇస్తామన్నారు, ఎందుకు ఇవ్వడం లేదో స్పష్టంగా సమాధానం చెప్పమని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, శ్రీకాకుళం జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాజెక్టుని ప్రారంభించారు అధ్యక్ష. సెప్టెంబర్ 6వ తారీఖు. ఎప్పుడు కూడా రాష్ట్రంలో 1వ తారీఖు పేదవాడికి రేషన్ కార్డు ద్వారా బియ్యం అందే. ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు కాబట్టి 6వ తారీఖున ఈ కార్యక్రమం ప్రారంభించారు అధ్యక్ష. పేరేం మార్చారు? సన్న బియ్యం నుంచి నాణ్యమైనటువంటి బియ్యం అన్నారు అధ్యక్ష. ఓకే, సన్న బియ్యం అని సంబరపడ్డారు. తర్వాత నాణ్యమైన బియ్యం అంటే ఓహో పోని మంచి నాణ్యమైనటువంటి బియ్యం ఇస్తారు కదని చెప్పి ప్రజలందరూ కూడా ఆశగా ఎదురు చూశారు అధ్యక్ష. అయితే ఒకసారి ప్రభుత్వం గుర్తించాలి అధ్యక్ష, ఇది శ్రీకాకుళం జిల్లాలో మన జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఇది అమలు చేశారు అధ్యక్ష. శ్రీకాకుళం జిల్లాకి 12,000 టన్నులు అంటే 1,20,00,000 కిలోలు బియ్యం మనకి అవసరం ఉంటుంది అధ్యక్ష. 1,20,00,000 కిలోలు బియ్యం మన జిల్లాకు అవసరం ఉంటే కిలో బియ్యం రూపాయి అధ్యక్ష. రూపాయి వాల్యూ కట్టుకుంటే 1,20,00,000 ప్రభుత్వానికి శ్రీకాకుళం జిల్లాలో మనం బియ్యం సరఫరా చేయడానికి ఖర్చు అవుతుంది అధ్యక్ష. మీరు పెట్టినటువంటి సన్న బియ్యం శ్రీకాకుళం జిల్లాలో కాకుండా మీరు పక్కన ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లాకి ట్రాన్స్పోర్ట్ చేసిన సంగతి ఒకసారి తెలియచేస్తున్నాను. ఈ ట్రాన్స్పోర్ట్కి ఎంత ఖర్చు అయ్యిందో ఒకసారి గౌరవ మంత్రి గారికి సభ ద్వారా ప్రజలకు తెలియచేయమని చెప్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, కేజీ బియ్యం ఇవ్వడానికి శ్రీకాకుళం జిల్లాకి 1,20,00,000 ఖర్చు అయితే ఇక్కడ నుంచి బియ్యం ట్రాన్స్పోర్ట్ చేయడానికి 2,10,00,000 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఖర్చు అవుతుంది అధ్యక్ష. నేను ఒకసారి ప్రభుత్వాన్ని గమనించమని చెప్పుకోరుతున్నాను. ఎందుకంటే ఇచ్చింది 1,20,00,000 రూపాయల బియ్యం, మీరు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ 1,20,00,000కి 2,10,00,000 బియ్యం ఇస్తున్నారు అధ్యక్ష. పోనీ వాలంటీర్ల ద్వారా బియ్యం ఇస్తారని చెప్పి సంతోషపడ్డాం అధ్యక్ష. అయితే సంచులు అధ్యక్ష, గోని సంచులు అయితే తేమంతా కూడా లాగి కొంతవరకు బియ్యాన్ని మంచిగా ఉంచడానికి అవకాశం ఉండేది. మీరేం చేశారు? ఓకే, ఫ్రీగా ఇస్తామన్నారు, అవినీతి జరగడం లేదన్నారు, దాని జోలికి నేను పోవటం లేదు. అయితే గోని సంచుల నుంచి ప్లాస్టిక్ సంచుల్లో మార్చేసరికి మొత్తం బియ్యం అధ్యక్ష శ్రీకాకుళం జిల్లాలో ఎంత దారుణం అంటే, అదేదో నేను చెప్పింది కాదు, మీరు చూశారు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ఎమ్మెల్యేలు చూశారు. బియ్యం మొత్తం అధ్యక్ష ముక్కిపోయి ఉండలు చుట్టి చాలా అవస్థలు పడ్డారు అధ్యక్ష. ఇది వాస్తవం. మీరు కొన్నైనా సరే, మీకు ఎందుకు చెప్తున్నానంటే కొన్ని వాస్తవాలు తెలుసుకుంటే దీన్ని మార్పు చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. అలాంటి బియ్యం ఇచ్చారు అధ్యక్ష. బియ్యం ఇస్తే అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి ప్రజలు, నేను ఎక్కడ బాధపడుతున్నానంటే ఈ ప్రభుత్వంలో మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏది చెప్తే అదే అమలు చేస్తున్నారు. అక్కడ ఉన్న ప్రభుత్వం ఏవైతే బియ్యం ఇచ్చారో ఈ బియ్యం ముక్కిపోయాయి,
చూడండి ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు అని చెప్పి బియ్యం ఫోటోలు తీసి వాట్సాప్లో పెడితే కొన్ని వందల మంది మీద కేసులు పెట్టారు అధ్యక్ష. దీన్ని కూడా గమనించమని చెప్పి నేను కోరుతున్నాను. చివరిగా ఒక విషయం అధ్యక్ష, మీరు నాణ్యమైనటువంటి బియ్యం ఈ రోజుకి వాలంటీర్ల ద్వారా ఇస్తామంటున్నారు. కొన్ని దగ్గరలో అయితే ఇస్తున్నారు, కొన్ని దగ్గరలు ఇవ్వటం లేదు, మీకు కూడా తెలుసు అధ్యక్ష. ఇంకొక మంత్రి గారికి డబ్బు మిగిలే ఒక విషయం మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. సెప్టెంబరు అంటే ఆగస్టు నెలాఖరు వరకు అధ్యక్ష, అంటే ఒకసారి ఇది మీరు గమనించాలి. ఇది నేనేదో విమర్శ కాదు, మీరు గమనించి తెలుసుకుంటే మీ వీలైతే అమలు చేయండి, లేకపోతే నేనేం చేయలేను అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా దృష్టి పెట్టాలి, ముఖ్యమంత్రి గారు కూడా దృష్టి పెట్టాలి. మా ప్రభుత్వం ఉండేటప్పుడు జూన్ వరకు అధ్యక్ష బయోమెట్రిక్ పెట్టి ఎవరైతే లబ్ధిదారులు ఉండేవారో వారికే మనం బియ్యం ఇచ్చేవాళ్ళం అధ్యక్ష. మేము పోయిన తర్వాత కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష, ఎందుకు ఎగతాలి, మీరు వినండి, మంచి సబ్జెక్ట్ వింటే మీకు తెలుస్తుంది, చెప్పండి, అందులో వాస్తవం ఉంటే తెలుసుకోండి అధ్యక్ష. స్ట్రైట్గా అధ్యక్ష, మేము ప్రభుత్వంలో ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష 2 మాసాలు డీలర్లే బియ్యం ఇచ్చారు అధ్యక్ష, డీలర్లే బియ్యం ఇచ్చారు. ఆ 2 మాసాల్లో ఎవరైతే కార్డు లేదో, ఎవరైతే ఎక్కడో ఉన్నారో వాళ్ళందరికీ ఏనుముద్రలు పడక ప్రతి నెల 100-150 కార్డులు బియ్యం సేవింగ్ వచ్చాయి అధ్యక్ష. నేను మీ దృష్టిలో ఎందుకు పెడుతున్నానంటే, ఏదో మీరున్నప్పుడే చేశారు, మేము అలా చేయలేదు. మీరు కూడా 2 మాసాలు పంచేటప్పుడు మీరు ఒక శాంపిల్గా తీసుకోండి. ఒక జిల్లాలో ఈ నెలలో ఎన్ని కార్డులు రిలీజ్ చేశారు, ఈ నెలలో ఎన్ని కార్డులు రిలీజ్ చేశారని ఒకసారి మీరు తీసుకోండి అధ్యక్ష. అయితే నేను చెప్పేది ఏంటంటే అధ్యక్ష, వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత అధ్యక్ష వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత ఈ తంబు పెర్మిషన్ వాలంటరీకి ఇచ్చారు అధ్యక్ష. సెప్టెంబర్ నెల వరకు ప్రతి డిపోలో 70-80-100 కార్డులకి సేవింగ్ వచ్చేది అధ్యక్ష. వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత ఏ డిపోలో కూడా ఒక్క గింజ అంటే ఒక గింజ మిగలడం లేదు. మీరు దయ ఉంచి ఇది వెరిఫై చేయండి, నేను విమర్శ కాదు. ఎందుకంటే ఈరోజు మనుషులు లేకపోయినా ఇది మంచి పాయింట్ అధ్యక్ష. ప్రభుత్వానికి డబ్బు ఆదా అవుతుంది, ఒకసారి తెలుసుకోండి. మీరు నేను చెప్పడం కాదు, రాష్ట్రంలో చాలా డిపోలు ఉన్నాయి. ఒక డిపో ఎగ్జాంపుల్గా తీసుకోండి, ఒక డిపో ఎగ్జాంపుల్గా తీసుకొని వాలంటరీ వ్యవస్థ వచ్చినంత వరకు మీరు ఏది నచ్చుతుంది, వాలంటరీ వ్యవస్థ వచ్చినంత వరకు ఒక డిపోలో ఎన్ని కార్డులకి రైస్ పట్టుకెళ్లే వాళ్ళు, వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత మొత్తం ఒక గింజ కూడా మిగలకుండా అన్ని ఖర్చు పెడుతున్నారు అధ్యక్ష. ఇది మీరు చక్కగా అమలు చేస్తే. అధ్యక్ష నమస్కారం. ఈ సభ మరి ఏదైతే ఈవేళ సన్న బియ్యం సరఫరా చేస్తామని చెప్పిన మాట వాస్తవం అంటే గౌరవ మంత్రి వర్యులు లేదు అని చెప్పడం జరిగింది. ఈవేళ వాస్తవం, ఈవేళ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలో గాని ఇంటింటి ప్రచారంలో గాని ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం నాసిరకం బియ్యం ఇస్తూ ఉన్నారు. ఆ బియ్యం వాళ్ళు వండుకోక అది మళ్లీ షాపులకు అమ్ముకుని ప్రైవేటుగా అదే రీసైక్లింగ్ అయ్యి ఎఫ్సీఐకి మళ్లీ రేషన్ దుకాణాలకు వస్తుంది. మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా సన్న బియ్యం అంటే ఎవరైతే డబ్బులున్న వాళ్ళు గొప్ప వాళ్ళు ఎవరైతే తింటారో ఆ బియ్యాన్నే పేదవాళ్ళకి అందిస్తామని చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష. దానికి అనుగుణంగానే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఫస్ట్ టైం మీటింగ్ ఏదైతే సచివాలయంలో మీటింగ్ పెట్టుకున్నప్పుడు మరి ఎవిడెన్స్ ఉంది, సాక్షి పేపర్ అధ్యక్ష, ఇదే ఈ యొక్క ప్రభుత్వం యొక్క గెజిట్ పేపర్ సాక్షిది. ఇది వాళ్ళు చెప్పినట్లుగా ఇతర పేపర్లు ఏమీ కాదు, సాక్షి పేపర్. ఈ సాక్షి పేపర్ లో క్లియర్ గా రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులున్న 1,47,00,000 కుటుంబాలకు సెప్టెంబర్ 1 నుంచి 5, 10, 15 కిలోల బ్యాగుల్లో సన్న బియ్యాన్ని గ్రామ వాలంటీర్ల ద్వారా లబ్దిదారుల ఇళ్లకే పంపిణీ చేసే ఏర్పాట్లు ప్రభుత్వం వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రులు కొడాలి నాని, కన్నబాబు, శ్రీరంగనాథరాజు, సీఎం ముఖ్య సలహాదారు అజయ్ కల్లం, పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్లు ఈ సన్న బియ్యం సరఫరా మీద మరి ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పి స్వయంగా సాక్షి పేపర్లో మరి ప్రజలకు అందించినటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి అదేవిధంగా మరి దీని తర్వాత నెక్స్ట్ అదే సాక్షి పేపర్లో ఒక రివ్యూ కూడా వేయడం జరిగింది. ఏదైతే ప్రజలకు సన్న బియ్యం అందజేస్తూ ఈ యొక్క పేద ప్రజలకి ఈ ప్రభుత్వం ఎట్లా ఉపయోగపడుతుంది, ఎట్లా సన్న బియ్యం ఇస్తున్నామనేది
చాలా క్లియర్ గా దగ్గర సన్న బియ్యం సేకరణ రాష్ట్రంలో స్పెషల్ డ్రైవ్ మొదలైంది. వచ్చే ఖరీఫ్ సీజన్ లో 50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకోవడంతో అధికారులు ఎప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు. సెప్టెంబర్ 1 నుంచి పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం జరుగుతున్నాయి. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఒక నిమిషం, అంటే సభ ద్వారా గౌరవ మంత్రివర్యులు సభని పక్కదో పట్టించడం, అంటే ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్యులు మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలు లేదు, అవాస్తవం అని చెప్పి మంత్రివర్యులు సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా తప్పు చెప్పడం అనేది పొరపాటు. ఖచ్చితంగా ఈ యొక్క పేపర్ లో వచ్చినటువంటి వాస్తవాలా అవాస్తవాలని మరి మంత్రి గారు చెప్పాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. నెంబర్ 1. అదేవిధంగా రెండోది ఏదైతే బీకి వచ్చిన మీ అభిప్రాయాలు మాట్లాడండి. బి సార్, బి ఆన్సర్ చాలా ఎంతమందికి చాలా వస్తాయి సార్. నేను మీ అభిప్రాయం చెప్పండి. నేను నాకు సార్ మీ అభిప్రాయాన్ని క్వశ్చన్ రూపంలో క్వశ్చన్ ఇందులోనే బి క్వశ్చన్ ఉంది సార్. ఎంతమందికి సరఫరా చేశారు అని మేము అడగడం జరిగింది సార్. గౌరవ మంత్రివర్యులు చెప్పారు 7,44,229 మందికి సన్నబియ్యం ఇచ్చామని గౌరవ మంత్రివర్యులు చెప్పారు. మరి ఆ రోజు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 1,47,00,000 తెల్ల కార్డుల వారికి సన్నబియ్యం ఇస్తానని చెప్పి ఈ రోజు కేవలం 7,44,229 మందికి ఇవ్వడం అనేది మరి ప్రభుత్వం ఫెయిల్యూర్ కదని అడుగుతూ ఉన్నాం. మూడవది సి క్వశ్చన్, వాలంటీర్లు సరఫరా చేస్తారు అనేటువంటి మాట వాస్తవమేనా అంటే క్వశ్చన్ అడుగుతున్నాను అధ్యక్ష. నేను డిబేట్ అవట్లా లేదు అని సమాధానం ఇచ్చారు. మేము అడుగుతున్నాం సార్ నేను క్వశ్చన్ అడుగుతున్నాను సార్, నేను బయట అడగట్లా, క్వశ్చన్ అడుగుతున్నా సార్. వాలంటీర్లు నేను క్వశ్చన్ అడుగుతున్నాను సార్. ఏంటి సార్ ఇది మరి అన్యాయంగా? అడగండి. డిబేట్ చేస్తే వాలంటీర్ల ద్వారా సరఫరా చేస్తారని అడిగాం. ఎందుకంటే ఈవేళ వాలంటీర్కి వచ్చి 5,000 నుంచి 8,000 రూపాయలు ఈవేళ ప్రభుత్వ ధనాన్ని వాలంటీర్లకు ఇస్తూ ఉన్నాం. వాలంటీర్ల ద్వారా ఇంటింటికి సరఫరా చేస్తామని చెప్పి ఆ రోజు సార్ మినిస్ట్రీ సార్ మాట్లాడు అధ్యక్ష కూర్చోండి సార్. మీరు అడిగిన ప్రశ్నలన్నీ అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు. అచ్చెన్నాయుడు గారు వేశారు. సేమ్ క్వశ్చన్ అడుగుతున్నారు సార్. అధ్యక్ష చెబుతా కూర్చోండి. రామానాయుడు గారు కూర్చోండి. మైక్ ఆఫ్ చేయండి అధ్యక్ష. సరే రామానాయుడు గారు ఏంటి సార్ కూర్చోబెట్టండి సార్. అన్నం ఇప్పుడు కూడా అంట నీ అమ్మమ్మ కూడానే. అధ్యక్ష చెప్తా అధ్యక్ష. అచ్చెన్నాయుడు గారు మొట్టమొదట నాలెడ్జ్ గురించి చెప్పాడు అధ్యక్ష మాకు. ప్లీజ్ అధ్యక్ష నాలెడ్జ్ గురించి చెప్పాడు అధ్యక్ష అచ్చెన్నాయుడు గారు. నాలెడ్జ్ అనేది బాడీలో ఉండదు అధ్యక్ష, బ్రెయిన్ లో ఉంటది. ఆయన పెద్ద బాడీ ఉంది కాబట్టి దాంట్లో ఆయనకి ఎక్కువ నాలెడ్జ్ ఉందని ఫీల్ అవుతున్నట్టు ఉన్నాడు అధ్యక్ష. బాడీలో కాదు నాలెడ్జ్ ఉండేది బ్రెయిన్ లో ఉంటది. ముందే తెలుసుకోవాలి అధ్యక్ష. ఆయన అధ్యక్ష సన్న బియ్యం ఇస్తానని వెళ్దాం అధ్యక్ష. సన్న బియ్యం ఇస్తామని అదే చెప్పేది కూర్చో అధ్యక్ష. మాట్లాడండి. సన్న బియ్యం ఇస్తామని చెప్పి సన్న బియ్యం ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదు అధ్యక్ష. ఏం చేయాలి? ఒలవలో గడ్డి తినాలా? నీలా కావాలంటే ఏం చేయాలి? ఒలవలో గడ్డి తినమంటారా నీలా కావాలంటే? మాట్లాడు. ఆయన కాకుండా కూర్చో అధ్యక్ష. సన్న బియ్యం ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు. ప్లీజ్ కూర్చోండి. బొచ్చు మేఘాలు వచ్చి కూర్చో అధ్యక్ష.
ఏం సార్ బాడీ ఉందని మీదకి వచ్చాడు మాతోటి భయపడి రాలేదు కూర్చోండి ప్లీజ్. మేము సన్నబియ్యం ఆనందానికి సన్నబియ్యం అని ముఖ్యమంత్రి గారు అధ్యక్ష బియ్యం మీద ఎవరైనా కూడా ఈ శాసనసభలో ఎవరికైనా బియ్యం మీద మాట్లాడే ఒక కమాండ్ ఎవరికైనా ఉంది అని అంటే అది మా రంగరాజ్ అన్నకి అని చెప్తా అధ్యక్ష. కారణం ఏంటంటే ఆయన రైస్ మిల్లర్. ఆయన వైస్ మిల్లర్స్ ప్రెసిడెంట్, వెస్ట్ గోదావరికి రైస్ మిల్లర్స్ అధ్యక్షుడు ఆయన. అధ్యక్ష ఒక్కసారి ఆయనతో ఒక్క నిమిషం మాట్లాడిద్దాం అధ్యక్ష. అసలు ఎందుకనంటే సన్న బియ్యం అన్న పేరే లేదు అధ్యక్ష. సన్న బియ్యం ఇస్ ఎ వెరీ కొలోకియల్ వర్డ్. స్వర్ణానే సన్న బియ్యం అని అంటారు. అది ఈయనకు తెలియకపోతే ఒక్కసారి కనీసము రైస్ మిల్లర్ అధ్యక్షుడు కనీసం ఆయన ఏం చెప్తాడో ఒక్కసారి ఇన్నన్నా వింటే కొద్దో గొప్ప కనీసం నాలెడ్జ్ పెరుగుతుంది అధ్యక్ష. ఇంతకుముందు ఆయన అన్నాడు కదా నాలెడ్జ్ అన్నాడు కదా అధ్యక్ష. నాలెడ్జ్ పెరుగుతుంది అధ్యక్ష. కొంచెం ఒకసారి ఆయన ఒక్కసారి మాట్లాడిద్దాం అధ్యక్ష. మాట్లాడండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.